డబ్బింగ్ చెప్పిన వీడియో వచ్చిన తర్వాత ఈ క్యారెక్టర్ అంటే మీకు ఎంత ఇష్టం అనేది అర్థమైంది. సో, మీరు ఆ మేకింగ్ అంటే మేక్ ఓవర్ అవ్వటానికి గానీ మీరు ఎంత టైం తీసుకున్నారు? చాలా టైం తీసుకున్నా. షూటింగ్ చేసిన రోజులు తీసుకుంది. ఎందుకంటే ఆ సినిమా 2 డైలాగులు, రోజుకి 2 డైలాగులు, 3 డైలాగులు. ఇంటికొచ్చి చెప్పేవాడిని. రోజంతా ఉన్నారు ఏంటి ఫుల్ ఫిల్మ్ అయిపోయింది అనే టైప్‌లో 2 డైలాగులు అయినాయి. దీనికి అంటే పర్ఫెక్షన్ ప్రయత్నం ఒకటి. దీనికి నాకు బాగా హెల్ప్ అయింది పప్పు. మన డబ్బింగ్ ఇంజినీర్. తను సూపర్ ప్యాషనెట్‌గా తను కూడా బాగా నమ్మేసి క్యారెక్టర్ మీద పిచ్చి ప్రేమ పెంచేసుకుని నా మీద కూడా తనకి బాగా ఇష్టం. నాకు హ్యావ్ ఎ మ్యూచువల్ ఫ్రెండ్షిప్ కైండ్ ఆఫ్ థింగ్. దాంతో తను వదలకుండా ప్రతి మొక్క వదలకుండా కాదు బాబు ఇంకోటి అని తను బుచ్చి ఒక ఎత్తు అయితే తను ఇంకో ఎత్తు ప్రాణాలు తీసి మొత్తం. డబ్బింగ్ అంటే పప్పు ఓకే. బట్ షూటింగ్ టైంలో ఎలా మరి? షూటింగ్లో పర్లా అటు ఇటు కొంచెం అవుతాయి లిప్స్ సింక్ కాదు. ఉంటే చాలు. అదైతే సచ్చేవాడిని. అది గ్యారంటీగా. అంటే ఎవడో ఏదో చెప్పాడు 72 టీకులు తీసుకున్నాను జగపతి బాబు షార్ట్ కానీ నిజంగానే అదే అయ్యేది. కానీ నిజం అది బయటకు వచ్చింది ప్రచారంలో ఉన్నది, అది నిజమేనా? 72 టేక్స్ నాన్ సెన్స్. ఏమండి పిచ్చి కుక్కలు ఏ వాగుతూ ఉంటే మొరుగుతూ ఉంటాయి. అవన్నీ నిజాలు ఎట్ట అవుతాయి? ఇప్పుడు 72 డేస్ అని అర్థం ఉంది అది అంట. అది కాదు కానీ మ్యాక్సిమం 3 టేక్స్ నా సైడ్ నుంచి, మేబీ 2 టేక్స్ ఏమన్నా అటు ఇటు ఉంటే 3rd టేక్ తప్ప అసలు ఎప్పుడు. క్లైమాక్స్ అయితే కంటిన్యూస్గా 3-4 మినిట్స్ సీను వన్ టేక్ ఓకే. సో అది దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ట్రూ.